గండిపేట్ మండలంలో నర్సింగ్లో పశువు సంక్రాంతి పండుగ ఘనంగా జరిగాయి. మొదటి వారంలో ముర్రా జాతికి చెందిన బర్రె 3,50,000 ధర పలికింది. ముర్రా జాతికి చెందిన బర్రెను ఒకే రైతు 10 బర్రెలు కొనుగోలు చేశారు. ఒక బర్రె 3,10,000 ధర పలికింది. సంక్రాంతి పండుగ జాతర పండుగలో ఇరు రాష్ట్రంలోని సభ్యులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రం, గుజరాత్, చండీగఢ్, పంజాబ్ వివిధ రాష్ట్రాల సభ్యులు పాల్గొన్నారు. ఇరు రాష్ట్రంలో నుంచి వచ్చిన రైతులకు మార్కెట్ చైర్మన్ ఆధ్వర్యంలో ఇబ్బందులు కలగకుండా భోజన వసతి కల్పిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పశు సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ అన్న గారికి, జ్ఞానేశ్వరన్న గారికి, జయపాలన్న గారికి, రైతులకు, ఇక్కడ నార్సింగి పరిసర ప్రాంత ప్రజలందరికీ ఈ రైతు పశు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది నిజాం కాలం నుంచి వస్తున్న సంత. ఇది దీనికి చాలా పేరు ఉంది. సంక్రాంతికి అందరూ పంటలన్నీ పండినాకల కోసి అవన్నీ అమ్మి ధాన్యాలు అమ్మినాకల మళ్ళీ రైతులు ఇక్కడ బర్రెలు కానీ, ఆవులు కానీ, ఎడ్లు కానీ కొనడానికి వస్తారు. ఇక్కడ పంజాబ్ మన సోలాపూర్ దగ్గర ఫస్ట్ సంక్రాంతికి అక్కడ జాతర అవుతుంది. అక్కడ నుంచి మేల్ రకమైన జాతుల బర్రెలు తీసుకొస్తారు. ఇక్కడ హర్యానా, గుజరాత్, దులియా, పంజాబ్, ముర్రా జాతి, రాజస్థాన్ అక్కడి నుంచి రైతులు తీసుకొస్తారు. అందరూ తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారస్తులు రైతులకు చౌకగా అమ్మడం జరుగుతుంది. ఇక్కడ సంక్రాంతి తర్వాత సెకండ్ వీక్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ రైతులు, పాల వ్యాపారస్తులు అందరూ ఇక్కడ ఈ వ్యాపారం కొనసాగిస్తారు. ఈరోజు నార్సింగిలో బర్ల జాతర మరియు ఇక్కడికి విచ్చేసిన వ్యాపారస్తులకు మరియు హర్యానా, పంజాబ్, ఆంధ్ర, కర్ణాటక ఇక్కడికి పశువులు తెచ్చిన వ్యాపారస్తులకు అందరికీ కూడా మా నార్సింగి గ్రామం తరపు నుంచి వారికి నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాం. నార్సింగి జాతర అంటే ఇది నిజాం కాలం 400 సంవత్సరాల నుంచి ఇది ఒక ప్రత్యేకత. ముఖ్యంగా ఇక్కడ సోలాపూర్లో ఫస్ట్ వారం జరుగుతుంది, నార్సింగిలో సెకండ్ వారం జరుగుతుంది. మరియు ఈ జాతర చూడడానికి చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా ప్రజలు మొత్తం అన్ని విలేజ్లలో మరియు హైదరాబాద్, బార్కాస్, ఓల్డ్ సిటీ, సికింద్రాబాద్ మొత్తం ఈరోజు ఈ జాతరను చూడడానికి వస్తారు. నార్సింగి గ్రామాన్ని గుర్తుపట్టాలంటే పశువుల జాతర అనే ఇంపార్టెంట్. మరియు ప్రజలు సుఖ సంతోషాలతో మరియు వ్యవసాయాలు చేసి బాగా ఒడ్లు పండించి, ఇప్పుడంటే ఇక్కడ అన్ని బిల్డింగ్లే ఉన్నాయి. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాలలో వ్యవసాయం కాబట్టి బాగా వరి ధాన్యాలు పండించి వాళ్ళకొచ్చిన ధనంతో బర్రెలు కొనుక్కోవడం జరుగుతుంది. ఆ ఆచారం అనేది 400 సంవత్సరాల నుంచి. దీన్ని మా నార్సింగి గ్రామ వ్యాపారస్తులు, హిందూ, ముస్లిం అందరూ కూడా, ఇలా క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఈ జాతరను మేము బర్ల వ్యాపారం చేయకున్నా వాళ్ళకి మేము ఎప్పుడు కూడా వాళ్ళకు సహకరిస్తాము. మరియు ఈ జాతర అనేది మేము రేపు మా పిల్లలు కూడా దీన్ని ఈ బిజినెస్ చేయకున్నా చేసే వ్యాపారస్తులకు మేము ఎప్పుడు వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి, మరియు ఇక్కడికి విచ్చేసిన మన డిమల్కాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ వేణుగౌడ్ గారు, వైస్ చైర్మన్ మరి దశరథ్ యాదవ్ గారు, వాళ్ళ డైరెక్టర్లు, మరి ఇక్కడ పెద్ద సంఖ్యలో వ్యాపారస్తులకు ఎటువంటి డిస్టర్బ్ కాకుండా వారికి వాటర్ గాని, మరియు వచ్చిన పెద్దలను, వ్యాపారస్తులను శాలువలతో సత్కరించి మా నార్సింగి గ్రామాన్ని మరియు మాకు వచ్చిన ఎవరైతే వ్యాపారస్తులనో వాళ్ళని గౌరవించడం మా గ్రామానికి వచ్చి. ఇప్పుడు మా కొత్తకాపు రాజిరెడ్డి అన్న దగ్గర 2 బర్రెలు 3,36,000 పోయింది. అలాగే మా నార్సింగి మాజీ ఉప సర్పంచ్ చట్నీ నసీర్ భాయ్ దగ్గర 4,62,000 2 బర్రెలు పోయినాయి. ఇంకా సాయంత్రం వరకు వ్యాపారస్తులు ఇంకా అధిక సంఖ్యలో కూడా పోవచ్చు. సాయంత్రం వరకు తెలుస్తుంది ఇది ఏందనేది. ఇంకా గుజరాత్ ముర్రా ఉన్నాయి, ఇంకా పొంగునూరు ఆవులు ఉన్నాయి. ఇంకా సాయంత్రం వరకు ఇంకా వ్యాపారస్తులు ఇంకా బర్రెలు పాలు గిల్లు పోసి ఇంకా వాళ్ళు 12 ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి చాలా మంది ముస్లిం బ్రదర్స్ కూడా చాలా మంది బార్కాస్ నుంచి వస్తారు. ఇంకా వాళ్ళు ఇంకా రాలేరు, ఇంకొక గంట అయితే వస్తారు.
వాళ్ళు కూడా అధిక సంఖ్యలో బార్కాస్ వాళ్ళు చాలా రేటు పెట్టుకుంటారు. డైరీ ఫామ్లు ఉంటాయి వాళ్ళకు. వెయిట్